హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ కిచెన్ కింగ్. ఈ రోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చాలా స్పెషల్ అండి. మీరు ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ పకోడీలు టేస్ట్ చేసి ఉంటారు. కానీ ఈ రోజు మనం చేసుకోబోతున్న పకోడీ వచ్చేసి అరటి పండుతో పకోడీ. సో గాయస్, మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా వచ్చింది. అండ్ మీరు కూడా మీ కిచెన్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఆలస్యం చేయకుండా కిచెన్లో వెళ్ళిపోతాం గాయస్. ఖాళీ ప్యాన్లో మనం ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కట్ చేసినటువంటి అరటిపళ్ళు వేసుకుందాం. నూనెలోంచి తీసిన తర్వాత కొంతసేపటి వరకు వేడి ఉంటుందండి. సో కొంచెంసేపు ఆరిన తర్వాత ఒక్కొక్కటిగా తొక్కలు తీసేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకుందామండి. కొంచెం శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకుందామండి. ఫస్ట్ టైం నేను ఈ డిష్ కోసం విన్నప్పుడు సేమ్ మీకులాగా ఫీల్ అయ్యాను. బట్ చేసిన తర్వాత అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ విధంగా శనగపిండి అరటిపండు బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని వేడి ఆయిల్లో పకోడీ టైప్లో వేసుకుందాం. ఈ విధంగా చక్కగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుందామండి. కొద్దిసేపటికి ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వస్తాయండి. ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ అలాగే వేసుకుందామండి. చూడండి చక్కగా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో. వీటిని ఒక్కొక్కటిగా బయట తీసేసుకుందామండి. చూస్తున్నారు కదండి, అదిరిపోయే అరటిపండు పకోడీ అయితే తయారైపోయింది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.